అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్న మదనపల్లి పోలీసులు. 18 మంది అరెస్ట్, 4 లక్షల రూపాయలు విలువైన గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు. వెలుగు ప్రత్యేక పాఠశాల సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీపి కబురు, ఇంటి స్థలాలు కేటాయిస్తానని హామీ. వికలాంగుల దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం మాజీ సైనిక ఉద్యోగి రామచంద్రను ఇంటికి వెళ్లి పరామర్శించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా. తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. డీటెయిల్స్ చూస్తే గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్న డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు. 18 మంది అరెస్ట్, 4 లక్షల రూపాయలు విలువైన గంజాయి స్వాధీనం. మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గంజాయి అమ్మకాలు, వినియోగించే శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 4 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు మీడియాతో తెలిపారు. గంజాయి విక్రయదారులు నుండి 4 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనపరుచుకొని వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. 25 మంది గంజాయిదారులు పట్టుబడ్డారని, వారిలో 18 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. మిగిలిన 7 మంది విద్యార్థులు అవడంతో వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ రామచంద్ర, రూరల్ సీఐ రమేష్, 1వ పట్టణ సీఐ ఏరిషావాలి, ఎస్ఐలు రహీముల్లా, శివకుమార్, హరిహర ప్రసాద్, గాయత్రి, దిలీప్, హెడ్ కానిస్టేబుల్ శివకుమార్, ప్రేమ్, సురేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దాడుల్లో భాగంగా 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 4.5 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ఈ గంజాయి దాగుతున్నటువంటి 9 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అదుపులో తీసుకున్నాము. వాళ్ళకి పేరెంట్స్ సమక్షంలో కౌన్సిలింగ్ చేశాము. తర్వాత ఈ యొక్క దాడుల్లో మదనపల్లి 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ శివకుమార్ గారు, 2 టౌన్ సిఐ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ రహీముల్లా గారు, రూరల్ సిఐ గారు మరియు వాళ్ళ ఎస్ఐ దిలీప్ గారు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ గంజాయిలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నటువంటి పుంగనూరుకు చెందిన లక్ష్మయ్య అనే అతను పరారీలో ఉన్నాడు. అతను గురించి కూడా ఒక టీం పంపించడమైంది. ఈ లక్ష్మయ్య అనే అతను వైజాగ్ దగ్గర చింతపల్లి నుంచి చిత్తూరుకి ట్రైన్లో దించి అక్కడి నుంచి పుంగనూరు కేంద్రంగా పెట్టుకొని ఈ మదనపల్లిలో ఈ ముఖ్యంగా ఆప అనే ఆమె ద్వారా ఈ స్టూడెంట్స్కి, తర్వాత ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రదేశాలు తీసుకొని అది ఖచ్చితంగా ఈ పీడియాక్ పైన కసరత్తు చేసి ఇది 18 మంది ఎవరు గంజాయి అమ్మేవారు, గంజాయి కలిగి ఉన్నటువంటి వాళ్ళని 18 మంది, వాళ్ళు కాకుండా 9 మంది స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు తాగి అలవాటు పడినారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ టైంగా గుర్తించి వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒకసారి మందలించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ పరిధి ఎన్ని? మన చిక్కినోళ్ళు వాళ్ళ నెట్వర్క్ పరిధి అయితే పుంగనూరు అంతా ఉంది. తర్వాత మదనపల్లి, ఈ సరౌండింగ్స్ ఏరియా కాలేజీలు, ఈ సరౌండింగ్స్ ఏరియాలోనే వీళ్ళు ఎక్కువ కార్యకలాపాలు నిర్ణయించారు. సోమవారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మాజీ సైనిక ఉద్యోగి రంగు రామచంద్రకు తన మిలిటరీ ఉద్యోగ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల 32 సెంట్ల పొలం ఆన్లైన్ రికార్డులో లేకుండా చేశారని, దీనిపై పలుమార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటిలో చికిత్స పొందుతున్న బాధితుడు మాజీ సైనిక ఉద్యోగి రంగు రామచంద్రను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని, మాజీ మిలిటరీ ఉద్యోగికి చెందిన భూమి సర్వే చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఎటువంటి అక్రమాలకు తావులేదని, కొంతమంది అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. మీరు బాధ్యతగా ఉండండి. మీకు ప్రజల సమస్యలపైన చాలా సానుకూలంగా, మర్యాదగా, మంచిగా స్పందించండి. సచివాలయాల్లో చైర్లేసి కూర్చోపెట్టండి. మనుషులు వచ్చినప్పుడు ఆఫీసులకు, తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్ వచ్చినప్పుడు చైర్లేసి కూర్చోపెట్టండి. అది అప్పుడు మనిషి అట్లీస్ట్ ఒక 10 to 20% సాటిస్ఫై అవుతాం. గౌరవంగా చైరేసి కూర్చోపెట్టండి. ఈరోజు రంగు రామచంద్ర గారు మాజీ సైనికులు. వీళ్ళ నాన్నగారు ఈ దేశం కోసం సైనికులుగా పనిచేశారు. వీళ్ళ అబ్బాయి ఎయిర్ ఫోర్స్లో 8 సంవత్సరాలు పనిచేస్తారు. సో ఇది సైనిక కుటుంబం.
ఈ కుటుంబంలో ఈ కుటుంబీకులకు వార్ ఫుట్లో న్యాయం చేసే బాధ్యత మనకుంది. వీళ్ళే ఇంత నిరాశ చెందినారంటే అది మనకు చెప్పలేని పదాలు. ఇది ఎవరైతే ఈ తహసీల్దార్ ఆఫీస్లో జరుగుతున్న వ్యవహారం పైన నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా తెచ్చాము. తప్పకుండా ఈ తహసీల్దార్ పైన తగు నిర్ణయాలు తీసుకుంటారు. నేను అన్నగారికి కోరుతున్నాను, ఆయన ఏం నిరాశపడే అవసరం లేదు. రేపు తెల్లవారి 9 గంటల లోపలనే సర్వే చేసి, ఇప్పుడే సర్వేకి వెళ్ళమన్నాను, సర్వే చేసి ఫ్లాగ్లు నాటి ఆయన భూమి ఎక్కడుంది తేల్చి ఆయన భూమి ఇస్తాము. ఈయన హైపర్ టెన్షన్ ఎక్కువ ఆలోచన చేసి ఈ భూమి ఆయన పారాలసిస్ కూడా అయిపోయింది ఆయనకి 2 సంవత్సరం ముందు. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు బార్డర్లో కార్గిల్లో నేను ఉన్నాను, నేను మళ్ళీ వచ్చింది శ్రీలంకలో ఉన్నాను, నేను పీస్ కీపింగ్ ఫోర్స్లో ఉన్నాను. ఇవన్నీ పనిచేసి కూడా దేశం కోసం ఇంత పనిచేసి నాకు ఇచ్చిన నా ఆస్తి నేను మిగిలించుకోలేకపోతున్నాను. నా బిడ్డలు నేను భూమి కోసం రక్త సంబంధికులే కుట్ర పన్ని చంపేసేందుకు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రతో భూమి లాక్కునేందుకు నాపై దాడి చేశారంటూ ఒక వృద్ధ మహిళ కన్నీటి పర్యంతమైంది. గుర్రంకొండ మండలం నడిపిగుంట గ్రామం జరికుంటపల్లికి చెందిన కుమ్మిరి కృష్ణమ్మకు 5 ఎకరాల భూమి ఉందని, తన భర్త 5 సంవత్సరాల క్రితం చనిపోవడంతో భర్త తరపు బంధువులు భూమిని లాక్కునేందుకు తనపై దాడి చేశారంటూ వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రక్తపు మడుగులో ఉన్న తనను గ్రామస్తులు 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొమ్మిరి కృష్ణమ్మకు కాలు విరగడంతో మెరుగైన చికిత్సల కోసం ఆసుపత్రి వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు 24 గంటలు వాళ్ళు భూమి కావాలంటారు. నా భాగం 2.5 ఎకరా, ఒక దాని 2.5 ఎకరా, 5 ఎకరాలు. ఆ కొడుకులో ఈ గుర్తు మెడలు లేకుండా గుట్టు పట్టుకొని ఉండి సుమారుగా 4-5 బార్లు ఇచ్చినారు. మెడ మీదనే గుద్దినారు. వెలుగు సిబ్బందికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీపి కబురు. ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ. అమ్మ చెరువు మెట్టనందుగల వెలుగు సంస్థలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు ఆర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు కె వెంకటరమణ నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌని శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ రెడ్డప్ప, రెడ్డిబాబు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవ వారోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వెలుగు అంటే ఒక సేవ అని, ఇంతమందికి దివ్యాంగులకు సేవ అందిస్తున్న ఉదయమోహన్ రెడ్డి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అనంతరం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉన్నత వరకు దివ్యాంగులకు నా వంతు సహాయ సహకారాలను అందిస్తానన్నారు. అదేవిధంగా ఇల్లు దివ్యాంగులకు స్థలాలను మరియు వెలుగు సంస్థలో పనిచేసే సిబ్బందికి కూడా ఇంటి స్థలాలను ఇప్పిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాకు తెల్లవారి ఇంటి దగ్గరికి వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, అన్న ఈరోజు రిజర్వేషన్ రావాలని చెప్తాను, నేను వస్తానని చెప్పి జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, వెంకటరమణ నాయుడు గారికి, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిబాబు గారికి, రెడ్డప్ప గారికి, అదేవిధంగా నాతో వచ్చిన మా పార్టీ నాయకులు వెలుగు అన్న ఉదయమోహన్ రెడ్డి గారు మరియు ఎంటైర్ టీంకి, మా అక్క చెల్లెలకు, ముఖ్యంగా నా ముందు కూర్చొనున్న డిజేబుల్ పిల్లలందరికీ, మీరు ఏ ఒక్కరు డిజేబుల్ కాదు, డిజేబుల్ అనే ఒక ఆలోచన కూడా చేసే అవసరం లేదు. మీరు నాతో ఉన్నారు. ఈ సమాజంలో మేము కూడా మీతో కలిసి మా తోడు పెట్టుకొని మాతో మేము సమానంగా తీసుకొని నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాట్లాడుతున్నాం. మా గురించి మాట్లాడేవాళ్ళు మనసులో బాధ అనేది రాకూడదు. సమాజంలో వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానం ఉండాలి. తప్పకుండా వాళ్ళకు మనం తీసుకొని నడుస్తామని చెప్పి సవినీగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మా వెలుగు స్కూల్లో ఇంత బాగా జరుగుతున్నారు. ఎందుకంటే వెలుగు స్కూల్ అంటే ఉదయమోహన్ రెడ్డి అనేది ఇట్స్ ఇంటెన్షన్ అండ్ సర్వీస్ మోటో. ఇది అది వెలుగు
అంబేద్కర్ జాతీయ వికలాంగుల వందల దినోత్సవం సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సర్జన్ ఆధ్వర్యంలో ఈరోజు వెలుగు స్కూల్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పడానికిలే అన్నగారు ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రోగ్రాం అంటే కొంచెం టైం తీసుకొని మా కోసం కేటాయించాల్సి అన్నగారికి నిలబడ్డారు. అదేవిధంగా సమస్యలు ఏమున్నా కూడా మేము ఖచ్చితంగా అన్నగారికి విన్నపిస్తామని తెలుపుకుంటున్నాం. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎంపికైన నల్లబోతుల నాగరాజు, మండెం ప్రభాకర్లను వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ, నల్లబోతుల సుదర్శన్ బాబు, సీనియర్ వాల్మీకి సంఘం నేతలు బొగ్గిటి కృష్ణమూర్తి, నాగినేని గోవిందులు ఘనంగా సన్మానించారు. మదనపల్లెకు విచ్చేసిన వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు సాదరంగా ఆహ్వానించి జాతి అభ్యుదయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన నల్లబోతుల నాగరాజు, మండెం ప్రభాకర్లను స్థానిక యూనియన్ క్లబ్ లో వాల్మీకి మహాసేన నాయకులు దుశ్శాలతో సన్మానించారు. యువతరం నేతలుగా రాష్ట్ర స్థాయికి ఎదిగిన డైరెక్టర్లు మరింత ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. వాల్మీకి జాతి బిడ్డలుగా జాతి జనుల గుండెల్లో సుస్థిర స్థానం ఆక్రమించాలని అభిలషించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాసి హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది జనాభా కలిగిన వాల్మీకుల దశాబ్దాల ఎస్టీ సాధన నినాదాన్ని జాతి ప్రతినిధులుగా రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అలాగే కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు పోరాడాలని, తద్వారా రాష్ట్రంలో వెనుకబడిన వాల్మీకి జాతిలోని పేదలకు విరివిగా సహాయం చేయడానికి వీలవుతుందన్నారు. ఇదివరకే 2 మార్లు అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఎస్టీ జాబితా చేర్పు కోసం కేంద్రానికి పంపిన విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మదనపల్లి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట మాజీ సైనికుడు రామచంద్ర తనకు కేటాయించిన ప్రభుత్వ భూమికి 1B రద్దు చేసినందుకు నిరసనగా గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన అందరికీ తెలిసిందే. దీనిపై స్పందించిన మాజీ సైనికుల సంఘం నాయకులు నేడు రెవెన్యూ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే 1B ఇచ్చి భూమిని కొలిచి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఇదే విషయంపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితుని ఇంటికి వెళ్లి పరామర్శించి ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచెల శ్రీనివాసులు నాయుడు, రెడ్డి, బాధితుని బంధువులు పాల్గొన్నారు. ఆల్రెడీ పాస్బుక్లన్నీ ఇచ్చారు, కాకపోతే దాంట్లో ఆయన 1B డిలీట్ చేశారు. ఎందుకని ప్రశ్నించగా ముందు గత ఎంఆర్ వాళ్ళు చేశారు, ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. మా మాజీ సైనికుడు తిరిగి చివరికి ఎంఆర్ఓ ముందరే గొంతు కోసుకున్నాడు. దీని మీద మేము మాజీ సైనిక సంఘము ఆయనకు సపోర్ట్ చేశాము. నిన్న ఎమ్మెల్యే గారు కూడా మా మాజీ సైనిక ఇంటికి పోయి ఆయన సమస్య మీద నేను మాట్లాడి సర్వేర్ పంపించారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా నాకు ఫోన్ చేశారు. మేము ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము, దీన్ని మీరు ధర్నా విరమించుకోండి అని చెప్పారు. మేము తాత్కాలికంగా ధర్నా విరమిస్తా ఉన్నాము. అదే ల్యాండ్ ఆయనకి వాళ్ళు ఏమంటారంటే మీకు నచ్చితే చెప్పండి, లేదంటే వేరే చోట తీసుకోమంటారు, మాకు వద్దు అని ఇప్పుడు వాళ్ళు కలెక్టర్, సబ్ కలెక్టర్ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తామని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ ధర్నాను విరమించుకుంటాను, ఇది వాయిదా వేసుకుంటున్నాను. అది మాకు మా భూమి ఇచ్చేట్టుగా వాళ్ళు మాకు చేయాలి. ఇప్పుడు మా భూమి సర్వే నెంబర్ 89 ఉంది, అక్కడే మా భూమి ఇవ్వాలి. ఎన్ని సంవత్సరం పత్తా ఇచ్చారు? పత్తా ఇచ్చి 18 సంవత్సరాలు అయితే 18 సంవత్సరాల అనుభవంలో ఉన్నటువంటి మరియు సభ్యులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నిన్న ఎంఆర్ఓ ఆఫీసులో ఆత్మహత్యాయత్నం చేసినటువంటి మన రాములు సార్ గారు, వారి పని అయ్యేంత వరకు మేమందరం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము. ఈరోజు ఉదయం తహసీల్దార్ గారు అధ్యక్షులు ఫోన్ చేసి మేము ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మేము సర్వేర్ గారిని పంపినాము, కాబట్టి మీరెవరు వరి కానవసరం లేదని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి ఈరోజు తాత్కాలికంగా మేమందరం ధర్నా విరమించుకుంటున్నాం. అంతేగాని ఆ ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది, వారి భూమిని ఆన్లైన్లో చేసి 1B ఇచ్చేంత వరకు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో భాగంగా అత్యధిక సభ్యత్వాలు చేసిన వారి జాబితాల్లో మదనపల్లి పట్టణం కోలబైలు పంచాయతీ ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచారు. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో 6వ స్థానంలో శ్రీనివాసులు నాయుడు నిలవడం గర్వంగా ఉందని కొనియాడారు. అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా నాయకులు పనిచేయాలని సూచించారు. అనంతరం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, సీఎం చంద్రబాబు నాయుడు, యువమంత్రి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యకర్తలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచి అధిష్టానం, ఎమ్మెల్యే ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రయత్న లోపం లేకుండా అందరి సహకారంతో సభ్యత్వ నమోదులో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యాసంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు సోషల్ మీడియా మార్కెటింగ్ పై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ ఇండియా సౌదీ అరేబియా మాజీ స్టేషన్ మేనేజర్ ఎస్బి కలతాగే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమకాలీన మార్కెటింగ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత మరియు విజయాన్ని సాధించడానికి వ్యాపారాలు వాటిని ఎలా ప్రభావితం చేయగలవు అనే దానిపై తన విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వారి నిర్వాహక మరియు వ్యవస్థాపక నైపుణ్యాలను మెరుగుపరచడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ పద్ధతులు, పరిశ్రమ పోకడలు మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలపై సమగ్ర అవగాహనను అందించడం లక్ష్యంగా ఈ గెస్ట్ లెక్చర్ సాగింది. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఒక ఉత్పత్తి లేదా సేవను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు వెబ్సైట్లను ఉపయోగించడం జరుగుతుందని, విద్యారంగంలో ఈ మార్కెటింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ అనే పదాలు ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ అభ్యాసకులు మరియు పరిశోధకుల కోసం సోషల్ మీడియా మార్కెటింగ్ మరింత ప్రజాదరణ పొందుతోందని అన్నారు. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయిన ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్ ఇతరులతో పాటు అంతర్నిర్మిత డేటా అనలిటిక్స్ సాధనలను కలిగి ఉన్నాయని, సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రచారాల పురోగతి కంపెనీలు, ప్రస్తుత మరియు సంభావ్య కస్టమర్లు, ప్రస్తుత మరియు సంభావ్య ఉద్యోగులు, పాత్రికేయులు, బ్లాగర్లు మరియు సాధారణ ప్రజలతో సహా సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా అనేక రకాల వాటాదారులను సైతం ప్రభావితం చేయగలవని ఆయన అన్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్ ని ఉపయోగిస్తున్నప్పుడు వ్యాపారులు తయారు చేసిన ప్రకటనలు, కాపీని ఉపయోగించకుండా వినియోగదారులు సృష్టించిన కంటెంట్ ను, ఉదాహరణకు ఆన్లైన్ వ్యాఖ్యలు, ఉత్పత్తి సమీక్షలు మొదలైనవి పోస్టు చేయడానికి సంస్థలు ఎక్కువగా మొగ్గు చూపుతాయని ఆయన అన్నారు. డిజిటల్ యుగంలో విద్య యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు డిజిటల్ సోషల్ మీడియా మార్కెటింగ్ యొక్క బోధన, అభ్యాసాన్ని పునర్నిర్వహించడానికి ఈ విశిష్ట కార్యక్రమంను నిర్వహించినట్లు, తమ బోధన సామర్థ్యాలు మరియు విద్యార్థులలో పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.